ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అలాగే సంగీత్ శోభన్ గారు యాటిట్యూడ్ కానీ ఆ కామెడీ కానీ ప్రతి క్యారెక్టర్ కూడా, ఇంకా మనకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ గారు బాగా ఇచ్చిన ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. నాగవంశీ గారు చెప్పింది ఉంది, ఎటువంటి లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ కామెడీ సినిమా అనమాట. ఎటువంటి ఎమోషన్స్ కానీ లేదంటే ఎటువంటి లాంగ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్స్ కానీ ఏముండో, ఓన్లీ నవ్వుకోవడం. సినిమా అంతా కూడా నవ్వుకోవడం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ సాంగ్స్ ఉంటాయి 2-3, అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా నవ్వించారు. అలాగే సెకండ్ హాఫ్ లో అనిల్ గారు క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ సీన్ అయితే నిజంగా ఇంకా సీట్లు పడి నవ్వుతారు అనమాట. నవ్వుకుని జ్వరాలు వస్తాయి అనమాట. అంత బాగుంది సినిమా. ఇంకా ఏదైనా హాస్పిటల్ వాళ్ళు తానే బిల్లు కడతాను కూడా చాలా మంది బిల్లు కట్టవలసి వస్తుంది. సో చాలా బాగుంది. ఇంకోటి క్లైమాక్స్ అండ్ ఎలివేషన్ ఫైట్ చాలా అంటే చాలా బాగుంది. ఒక పోక్రి ట్విస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది క్లైమాక్స్ లో రిలీవ్ అవుతుంది. అదైతే మాత్రం సూపర్ అనమాట. ఇంకా జాతి రత్నాలే కాదు, జాతర ఈ సినిమా ముందు జాతరత్నాలు ఎందుకో పనికిరాదు. అంత నవ్వు కడుపు నొప్పి నవ్వించారు. 1-2 గంటలు కాదు, 2.5 గంటలు ఓన్లీ కామెడీ అనమాట. అది బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ కామెడీ సీన్స్ కావచ్చు, అంత ఎఫర్ట్ పండించాలని చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. సో సినిమాని చాలా అంటే హై లెవెల్లో పెట్టారండి. కొంచెం చెప్తున్నాను కదా, నవ్వి నొప్పి వచ్చింది. అంత కామెడీగా ఉంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా మిగతా క్యారెక్టర్స్కి వస్తే ముగ్గురు కూడా ఫస్ట్ పార్ట్లో ఎంత అయితే ఎనర్జెటిక్గా నటించి ఎంత ఎనర్జెటిక్గా యాక్టింగ్ చేశారో ఈ సినిమా దానికి డబల్ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ హాఫ్ డబల్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. నాకైతే పెద్దగా అంటే కంపేరింగ్ టు మ్యాడ్ 1 అంత ఇంప్రెసివ్ గా అయితే ఏం అనిపించలేదు నాకు. ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ చెప్పారు, స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, సరదాగా రండి, కూర్చోండి, చూడండి, నవ్వుకోండి, వెళ్ళిపోండి అని. సేమ్ నవ్వులు ఉన్నాయి, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం కొంచెం అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా సోసోగా అనిపిస్తుంది. అక్కడక్కడ కుళ్ళు పంచులు ఉన్నా, కొన్ని పంచ్ డైలాగులు, ఇంకొన్ని ఏ గ్రేడ్ డైలాగులు కూడా ఉంటాయి, బి గ్రేడ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. బట్ నవ్వుకోవడానికి సరదాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం అప్పుడు అక్కడక్కడ కొన్ని సస్పెన్స్లు ఇవి ఉండడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తప్ప ఓవరాల్ గా పర్లేదు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాడ్ 1 లో ఏదైతే చూసామో ఇక్కడ కూడా అలాంటి సేమ్ రిలేటెడ్ డైలాగ్స్, ఆ పంచులు ఉంటాయి. సో వీటన్నిటిలో ఒక సాంగ్ చాలా బాగా అనిపించింది నాకైతే, స్వాతిరెడ్డి సాంగ్. ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను. మిగతా ఓవరాల్ గా చూసుకుంటే సోసో అనిపిస్తుంది, పెద్ద ఇంప్రెసివ్ గా అయితే ఏం అనిపించలేదు నాకైతే. సో థియేటర్కి వచ్చి చూడాలనుకున్న వాళ్ళు సరదాగా వీకెండ్ సరదాగా నవ్వుకోవడానికి మాత్రం రండి. థ్యాంక్ యూ. మ్యాడ్ అంటే మ్యాడేనా, A2+B2 అన్నా. మ్యాడ్ సినిమా ఇప్పుడే చూసినా, A2+B2+2AB మ్యాడ్ స్క్వేర్. బాగుందన్న సినిమా, బాగుంది, కామెడీ ఉంది. దీంట్లో మ్యూజిక్ కావచ్చు, తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు సార్. నా గుండె మీద ఒట్టు, మ్యాడ్ సినిమా సూపర్ హిట్. చూడొచ్చు అన్న, ఒక కామెడీ జానర్ ఇది. లడ్డు ఎంట్రీ బాగుంటుంది నా. లడ్డు అన్న నీకు పెద్ద అన్న, నీ ఫ్యాన్ అన్న నేను. లడ్డు అన్న చింపేసినవనా అంతా. ఇలా లడ్డు అన్న ఇట్లా తిరుగుతూ ఉంటాడు స్టోరీ. లడ్డు అన్న తిప్పుతాడు, ఇట్లా స్టోరీ ఇట్లా తిప్పుతూ ఉంటాడు. బాగుంది సినిమా అయితే, బాగుంది అన్న. అంటే మ్యాడ్ 1 ఒక వ్యక్తి ఉంటే మ్యాడ్ 2 ఒక వ్యక్తి అన్న. అంటే దాని దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం డిఫరెంట్ అలా ట్రాక్ ఎలా వెళ్ళిపోయిందన్న. అంటే చూడొచ్చు మనం, ఫ్యామిలీ డ్రామా, కామెడీ జోనర్ అన్న. సూపర్ ఉంది, బాగుందన్న. అనుదీప్ అన్న సూపర్, బాగా చేసావు. అందరు చాలా బాగా చేసిరన్న, ఇట్లా చాలా బాగుందన్న. నాకు ఇదే బాగా అనిపించింది అన్న. అంటే మ్యాడ్ 2 ఏంటంటేనా, ఆ ఫ్యామిలీ డ్రామా కావచ్చు, కొంచెం నవ్వుకోవడానికి బాగుందన్న. కాన్సెప్ట్ బాగుంది, ఒక ఫ్యామిలీ స్టోరీ. ఒక అంటే మనం రియల్ అంటే రియల్ లైఫ్ లో ఎలా నవ్వుతా ఉంటామో అలా ఉంటుంది అన్న చూస్తే. ఆయన సూపర్ అన్న, బాగా చేస్తున్నారు, బాగా ఇంకా చేయాలని అనుకుంటున్నా. అంటే బాగా చేస్తున్నారు. ఫస్ట్ మ్యాడ్ అంతా మించి లేదు. పార్ట్ 1 సూపర్ ఉంది. పార్ట్ 1 మ్యాడ్ మాత్రం అదిరిపోయింది. కానీ పార్ట్ 2 ఏంటంటే కొంచెం కామెడీ జోన్ లో వెళ్ళిపోయారు. మొత్తం కామెడీనే. ఇక ఆర్టిస్టులు వస్తుంటారు, కొత్త ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఇక వాళ్ళని చూస్తుంటా కూర్చున్నాం మేము. ఇక జెన్యున్ గా వాళ్ళు బయట ఎట్లా చేస్తున్నాం మనం అట్లే ఉన్నారు వాళ్ళు. యాక్టర్లు కూడా కొత్తోళ్ళే, అందరు కొత్తోళ్ళే, కొత్త ఆర్టిస్టులే. కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక ఒక కొత్త సినిమా అంటే హైరైన్ సినిమా చూస్తాం కదా, బడ్జెట్ అట్లా కాదు, పెద్ద సినిమా చూస్తాం కదన్నా. సలార్ సినిమా కామెడీ మాత్రం జెన్యూన్ అన్న, జెన్యూన్ కామెడీ. మనం బయట ఎట్లా మాట్లాడుకుంటామో అంతే సేమ్ జెన్యూన్ కామెడీ మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది కామెడీ. మూవీలో వచ్చేసి ఇక పెళ్లి క్యాన్సిల్ అయితే చూడండి. ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యే కాడ మాత్రం ఇక నవ్వి నాకు ఇక బూస్ బాంబ్స్ వచ్చినాయి. ఇక వామ్మ ఏముందా, ఎట్లా ఏంద్రా ఇది, ఏదో ఉందిరా గమ్మత్ అనుకున్నా. ఇక అంటే ఫస్ట్ హాఫ్ లో అంతా వెళ్ళిపోయింది. అబ్బా దాని చెప్పండి, సూపర్. ఇక సూపర్, లడ్డూదే బాగుంది అసలు, అందే హైలైట్ ఉంది అసలు. సూపర్, అందరికి మంచి ఆర్టిస్టులకు మంచి పేరు వస్తుంది సినిమా. ఇక అందరికి
కంగ్రాచులేషన్, జై హింద్.